హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీ క్రియేషన్స్ అండి. డార్జిలింగ్ సెకండ్ డే ట్రిప్ అండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ డే ట్రిప్ నేను మీకు అప్లోడ్ చేశాను. సో సెకండ్ డే మేము ఏంటంటే బటాసియా లూప్ అండ్ టైగర్ హిల్స్ వెళ్ళడం జరిగిందండి. సో బటాసియా లూప్ మా బటాసియా గెస్ట్ హౌస్కి ఆపోజిట్గానే ఉంటుందండి. దీని ఎంట్రీ ఫీ 20 రూపీస్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది గూమ్ స్టేషన్ అండి. ఇక్కడ అన్ని ట్రైన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బటాసియా లూప్ వస్తుంది. బటాసియా లూప్ టూరిస్ట్ స్పాట్ నుంచి డార్జిలింగ్ రీచ్ అవ్వాలంటే ఆన్ రోడ్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో మనం ఆన్ ది వే వెళ్తూ ఉంటే మనకి టాయ్ ట్రైన్ అలా స్ట్రీట్స్లో నుంచి అలా వెళ్తూ ఉంటుందండి. సో నెక్స్ట్ అది బటాసియా లూప్ దగ్గరికి రీచ్ అయ్యాక సో కంప్లీట్గా బటాసియా లూప్ అంతా ఒక టర్న్ చేస్తుందన్నమాట స్పైరల్గా. తర్వాత మళ్ళీ కేవ్లోనికి ఎంటర్ అయిపోతుంది. సో అందుకనే దానికి బటాసియా లూప్ అని పెట్టారు. సో అది నైట్ వ్యూ అండి. బటాసియా లూప్లో మా గెస్ట్ హౌస్కి ఆపోజిట్గానే ఉంటుంది. నైట్ టైం వెళ్ళి మేము అక్కడ ఫోటో తీసుకున్నామండి. ఈ బటాసియా లూప్లో గూర్ఖా సోల్జర్స్ వార్ మెమోరియల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఉంటుందండి. సెంటర్లో బ్రాంజ్ స్టాచ్యూ ఉంటుంది. గూర్ఖా సోల్జర్స్ బ్రాంజ్ స్టాచ్యూ ఉంటుందండి సెంటర్లో. సో నెక్స్ట్ ఏంటంటే ఇది నైట్ టైం వ్యూ అండి అక్కడ. సో అక్కడ షాపింగ్ అంతా చాలా బాగుంటుంది. సో అక్కడ మనకి ఉలెన్ క్లోత్స్, స్వెటర్స్, క్యాప్స్ అన్నీ ఉంటాయి. చాలా తీసుకున్నామండి మేము. చాలా బాగుంటాయి. మాకు ట్రిప్లో చాలా యూజ్ అయ్యాయండి. నెక్స్ట్ ఏంటంటే మా గెస్ట్ హౌస్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలి అంటే మార్నింగ్ మనం వెహికల్ బుక్ చేసుకోవాలి. మనకి మార్నింగే ఎర్లీ మార్నింగ్ 4కి అలా మన వెహికల్ వచ్చేస్తుంది. వెహికల్ వచ్చేస్తే సన్ రైజ్ చూడడానికి మనకి అక్కడ డార్జిలింగ్లో సన్ రైజ్ చాలా ఫేమస్ అనమాట. టైగర్ హిల్స్ అని ఉంటుంది. ఆ స్పాట్కి వెళ్ళి మనకి సన్ రైజ్ చూపిస్తారు అక్కడ గైడ్స్. మనకి వెహికల్స్ వచ్చాక మనకి స్పాట్కి 5కి అలా తీసుకొని వెళ్ళిపోతారండి. సో అక్కడి నుంచి ఒక 1 అవర్ మనం వాక్ చేయాల్సి ఉంటుంది. సో చాలా టైం పడుతుంది. సో ఆన్ ది వే కంప్లీట్గా మనకి చాలా కూల్గా ఉంటుంది. మేము వెళ్ళే టైంకి అయితే 4 డిగ్రీ సెల్సియస్ ఉందండి. సో మేము ఆల్రెడీ స్వెటర్స్ అన్నీ వేసుకున్నాము. అయినా సరే మేము ఆ టెంపరేచర్ టాలరేట్ చేసుకోలేకపోయాము. సో ఆన్ ది వేలో మాకు ఏం కనిపిస్తే అవి కొనేసి స్వెటర్సు, కంబల్స్, క్యాప్స్ అవన్నీ మాకు ఆన్ ది వేలో ఉంటే అవి నేను కొనుక్కొని వేసుకున్నామండి. సో అది టైగర్ హిల్ అండి. సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ హిల్ కంప్లీట్గా మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో అందుకనే మనకి టైగర్ హిల్ అని చెప్పేసి అన్నారు సన్ రైజ్ అప్పుడు. ఇది చాలా ఫేమస్ స్పాట్ అండి. అక్కడికి ఎవరు వెళ్ళినా ఆ స్పాట్ని విజిట్ చేస్తూనే ఉంటారు. సో అక్కడ తీసుకున్న పిక్స్ అండి. ఓవరాల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా అక్కడ మేము ట్రెక్కింగ్ చేసి మాకు చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. సో ఆ రోజంతా టైర్డ్ అయిపోయి ఇంకా ఆ రోజు ఇంకెక్కడికి వెళ్ళలేదండి. మళ్ళీ నైట్ మాకు ఆపోజిట్గా బటాసియా లూప్ ఉంది కదా, సో అక్కడికే వెళ్ళాము. తర్వాత నెక్స్ట్ డే మేము డార్జిలింగ్ బొటానికల్ గార్డెన్కి విజిట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి. సో వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి ఎంచక్కా చూసేసేయండి. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మేము కొన్ని స్పీసెస్ కలెక్ట్ చేయడం జరిగిందండి టైగర్ హిల్స్ నుంచి వచ్చేటప్పుడు. సో అక్కడ రేర్ స్పీసెస్ కొన్ని కనిపించాయి. సో అవి హెర్బేరియం చేద్దామని కొన్ని స్పీసెస్ కలెక్ట్ చేసి హెర్బేరియం చేసామండి. తర్వాత మేము వెళ్ళేటప్పటికి మా గెస్ట్ హౌస్లో కూడా రెస్టారెంట్ ఉంటుంది కదండి, మాకు ఫుడ్ కూడా అరేంజ్ చేసేసారు. సో బాగా టైర్డ్ అయిపోయాం. ఫుడ్ తీసేసుకున్నాము. తీసుకొని కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నామండి. అక్కడ మ్యామోస్ అండి, అవి స్టూడెంట్స్ చాలా లైక్ చేశారు, తిన్నారు. సో కొంతమంది నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఏం కావాలంటే అవి మాత్రం సర్వ్ చేశారండి. చాలా బెస్ట్ హోటల్ నేను చెప్తున్నాను కదా.
సో అక్కడ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. టెంపరేచర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఆ వెదర్ చాలా కూల్గా అనిపిస్తుంది అండి. ఫిష్ కొంతమంది ఆర్డర్ ఇచ్చుకున్నారు. కూల్గా ఉండడం వల్ల మేము రూమ్ హీటర్స్ కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాము. సో అలాగా మా సెకండ్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నేను పెడుతున్నవి నా ఛానల్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.